జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఏ రోజుల్లో పూజలు ఖచ్చితంగా చేసుకున్నారు? ఏ పూజ అయినా కానీ, ఏ వ్రతమైనా, ఇప్పుడు సప్త శనివారాల వ్రతాలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, కుబేర వ్రతాలు కానీ, ఇవన్నీ కూడా యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి, ఏ డేట్స్ ఇంకాస్త పవర్ ఎక్కువ ఉంటుంది ఆ రోజున కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఫలించేటటువంటి పరిస్థితి ఉందంటే సంఖ్యాశాస్త్రం ఖచ్చితంగా జోడించుకోవచ్చా దీనికి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? తప్పకుండా చెప్తాను పద్మిని. ఒక్కొక్కసారి భగవంతుడు, ప్రకృతి కూడా మనకి హెల్ప్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పుష్యమి నక్షత్రం గురించి చెప్తాను. గురు పుష్యమి నక్షత్రం లేకపోతే యోగం అంటే గురువారము పుష్యమి నక్షత్రము అలాగే వస్తే గనక ఆంజనేయ స్వామి పూజ మొదలు పెట్టడానికి చాలా మంచిది. నిన్నని బెనిఫిట్స్ నేను చూస్తున్నాను కాబట్టి మీకు కళ్ళారా చాలా ప్రశాంతత వస్తుంది, ఒక ధైర్యం అనేది ఉంటుంది, మన కోసం స్వామి ఉన్నారు అని ఖచ్చితంగా తెలుస్తుంది. 4-5 రోజులు పూజ అయిన తర్వాత స్వామివారు అంటే కళలో కనిపించడం కానివ్వు, లేకపోతే ఆయన మన కోసం ఏం ప్లాన్ ఉందని కానివ్వు, మనకి ప్రస్ఫుటంగా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. మనుష్య రూపంలో కూడా హెల్ప్ ఎలా వస్తుంది? దైవం మనుష్య రూపేనా కదా, మనుష్యుల రూపంలో ఎంతో కొంత మార్పు రావటం అబ్జర్వ్ చేయొచ్చు. గురువారము పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనకి శుక్రవారం అష్టమి కలిసి వస్తే చాలా మంచిది. అష్టమి రోజు చక్కగా దత్తాత్రేయ స్వామిని, అనగా అమ్మవారిని, అనుగుడు, అలాగే మనకి అనగా దత్తుడు, అలాగే అనగా లక్ష్మి అని చెప్పుకోవాలి. అసలు అంటే పూజ అయినా అని అంటే పూజ కాదు, ముందు అసలు వాళ్ళని తలుచుకుని దండం పెట్టుకొని మీ పూజ చేసే అదృష్టాన్ని మాకు కలిగించండి అని చెప్పి దండం పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు చూస్తే గనక వినాయకుడిది 5వ తారీఖు నాడు ఎప్పుడైనా సరే 5th రోజు చేసుకుంటే చాలా మంచిది. అది సంకష్టహార చతుర్థి 5th వచ్చింది అని 5th చేసుకున్నా 5వ తారీఖు వస్తే చాలా మంచిది. మీకు 4వ తారీఖు వినాయకుడికి పూజ చేసుకుంటే రాహుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అంటే హల్యూసినేషన్స్ ఉంటాయి, కొంతమందికి బైపోలార్ డిజీజ్ అవి ఉంటాయి అన్నమాట. మెంటల్ గా ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అంటే గనక వినాయకుడిని 4వ తారీఖు గనక పూజించుకుంటే చాలా మంచిది. 4 లేకపోతే 4 నంబర్ వచ్చేలాగా 13 నంబర్, 4th 13th చేయొచ్చు. డిమానిక్ నంబర్ అంటారు కదా. డిమానిక్ అంటే మనం ఆ డిమానిక్ దాని నుంచి బయట కాబట్టి 13 చేసుకోవచ్చు. లేదు అంటే గనక మీరు చూస్తే 31st కూడా చేసుకోవచ్చు. 22nd చాలా బాగుంది. 4 కదా మీరు అన్న 22nd 13 4th 31st చేసుకోవచ్చు. అట్లాగే మీరు చూస్తే ఇంకా అంటే బాగా మనకి యూజ్ అవ్వాలి, పూజ చాలా బాగా కలిసి రావాలి అనుకుంటే గనక, అట్లాగే చాలా బలమైన కోరిక ఉంది, అమ్మవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కోరిక తీర్చాలి అంటే అష్టమి నాడు లలిత అమ్మవారిని, వారాహి అమ్మవారు, అలాగే మనకి రాజశ్యామల అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అష్టమి నాడు వారాహి అమ్మవారికి గనక పసుపుని సమర్పిస్తే ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుంది. మీకు ఎక్కడ గుడికి వెళ్ళాలి అని కాదు, ఇంట్లోనే అమ్మ కొంచెం పసుపు తీసుకొని అమ్మవారికి చక్కగా దోసిట్లకు తీసుకొని, అమ్మ ఇది నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి అమ్మవారికి సమర్పించి, తర్వాత మళ్ళీ మీ కోరిక తీరిన తర్వాత మళ్ళీ 5 సార్లు అమ్మవారికి పసుపున్నట్లు మీరు సమర్పించి అది తీసుకెళ్ళి మీరు గుడిలో ఇవ్వాలన్నమాట. అష్టమి రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ కోరిక నెరవేరుతుంది. అమేజింగ్. అంటే ఇంకా పౌర్ణమి రోజు మీరు సత్యనారాయణ స్వామిని, దత్తాత్రేయ స్వామిని పూజిస్తే చాలా మంచిది. మరి సత్యనారాయణ స్వామిని ఎలా పూజించాలి? మనం వ్రతమే చేసుకోవాలి కదా అని అనుకుంటే గనక స్వామి వారికి ఒక్కసారి 2 చేతులు అయితే దండం పెట్టి మనం వ్రతం చేసుకున్న ఇది ఉంటుంది కదా, అంటే బ్రాహ్మడు వచ్చాడు, చక్కగా కలశ స్థాపన చేశారు, నవగ్రహాలని మనం ఆహ్వానించాము, తర్వాత చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకున్నాం, షోడశోపచార పూజ చేసుకున్నాం, అవునా, ఆ కథలు విన్నాము, ఆ రోజు ప్రసాదం తిన్నాము అనేది మనం ఒక్కసారి తలుచుకుని స్వామికి దండం పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అంటే సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకుంటే ఏంటి అని అంటే, ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ అధికారంతో మనని ఇబ్బంది పెడుతున్నారు అంటే గనక అలాంటి వాళ్ళు కూడా ఫ్రెండ్లీ నేచర్డ్ అయిపోతారు సత్యనారాయణ స్వామికి మీరు దండం పెట్టుకుంటే.
అలాగే దత్తాత్రేయ స్వామి గురించి మనకు తెలిసిందే, ప్రతిదీ అంటే పౌర్ణమికి రిలేటెడ్ అవతారం ఉంటుంది స్వామివారిది చాలా మాత్రం. కాబట్టి అలా కూడా మనం దత్తాత్రేయ స్వామికి కూడా దండం పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇంకా నెగటివ్ ఎనర్జీస్ అన్ని వెళ్ళిపోవాలి, పితృదేవతల నుంచి మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశీర్వాదం అనేది లభించాలి. పితృదేవతలు అంటున్నారు ఏమిటేనని చాలా మంది అంటే అంత నెగ్లిజెన్స్ అన్నమాట, ఏమైతుంది అని చెప్పి. మా నాన్నగారు వాళ్ళ ఏజ్ అప్పటికి ఇంట్లో తద్దినము ఆబ్దీకము అని అంటే పండగ. అవును, అందరం మా కలుస్తాం. తాతగారిది పూజ వస్తోంది కదా, నాకు నల్లప్పచ్చులు చేస్తావు కదా అని అనేవారు మా నాన్నగారు. ఓ, ఒరే పూజ దాకా ఎందుకురా, నల్లప్పచ్చులు అంటే ఇప్పుడే చేసి పెడతాను, దానికోసం ఎందుకురా నువ్వు వెయిట్ చేస్తున్నావు అని అనేది ఆవిడ. అప్పాలా ఇంతకీ? అప్పాలు, నల్లప్పచ్చులు అంటే అప్పాలు అన్నమాట. ఓకే. ఇప్పుడే చేసి పెడతాను ఉండని మా బాప చేసి పెట్టేదట. అట్లా పండగ వాళ్ళకి. మా రేంజ్ వచ్చే వరకల్లా కొంచెం బయట చేసుకోవడము అట్లాంటివి ఏమన్నా ఉండుగాక. అంటే మా దాకా ఏంటంటే మా తాతగారే ఉన్నారు చాలా రోజులు, ఆల్మోస్ట్ నాకు మ్యారేజ్ ఏజ్ వచ్చేంత వరకు కూడా మా తాతగారు ఉన్నారు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు. సో మాకంత వాళ్ళు చేస్తూ ఉంటే మేము వెళ్ళి ప్రసాదం తినడం వరకు మాకు అంతవరకు అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు అసలు తలుచుకోవడమే మహాపాపం అన్న రేంజ్ లో తయారయ్యారు నిజంగా చెప్పాలంటే. అట్లా అంటే నెగటివిటీ మనం మాట్లాడకూడదు దాని గురించి. ఓన్లీ సెప్టెంబర్ లో పితృపక్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఇంట్లో పెట్టాలి. నిజమా? అట్లా మీతో ఎవరైనా అన్నారా? ఎందుకు అవన్నీ పాటించట్లేదు అని అంటే పాటించని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా నెగటివ్ ఎనర్జీ అనుకునే వాళ్ళు ఉన్నారు. మా అన్నయ్య చేస్తున్నాడు కదా అని చెప్పి వీళ్ళు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొయ్యిలు వేరున్నప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే, లేదా నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళన్నా నీళ్ళు వదిలాల్సిందే. ఎవరికి వాళ్ళు పెట్టుకోవాల్సి, లేదా అన్నగారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారో కూర్చొని వాళ్ళకి ఎంత సహాయం చేసి ఆ ప్రసాదం తిని రావడము, పిల్లలకి కూడా ప్రసాదం తీసుకొని వచ్చి ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, గతించిన పోయిన వాళ్ళని అమావాస్య నాడు దండం పెట్టి కొన్ని నీళ్ళు ఇలా చేతిలో వదిలితే చాలు, మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పితృదోషం అనేది తొలగిపోతుంది. అమావాస్య నాడు మీరు ఏ పూజ చేయక్కర్లేదు, మీరు ఎవరైతే పోయారో మా దగ్గర ఏమీ లేవండి, ఇదిగో ఖాళీ చేతులు చూపించి ఖాళీ చేతులు ఇలా దండం పెట్టినా చాలు. చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారు ఈ మాట. ఇంకొకటి, మీరు పనస చెట్టు గనక అమావాస్య నాడు దండం పెట్టుకుంటే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పనస చెట్టు ఆల్మోస్ట్ ఒక సన్యాసికి సంబంధించి అంత పవర్ ఉన్నట్టు. అంటే మీరు వెళ్ళి ఒక పీఠాధిపతికి దండం పెట్టుకుంటే ఎంతైతే ఫలితం ఉంటుందో పనస చెట్టుకు కూడా దండం పెట్టుకుంటే అంతే ఫలితం ఉంటుంది. అంటే అది పిందె దగ్గర నుంచి అది ఫామ్ అయ్యేదానికి కూడా పెద్దగా చూస్తే, మీరు చెట్టుకు కూడా చూస్తే కనుక ఈ కాండం ఉంటుంది కదా, బ్రాంచెస్ ఉంటాయి కదా, కాండానికి వచ్చి ఉంటుంది డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకోటి, అంత బరువు ఎలా మోస్తోందా చెట్టు అనిపిస్తుంది. మామూలుగా మనం పట్టుకోవడానికి ఇలా రెండు చేతులు పెట్టి జాగ్రత్తగా పట్టుకుంటాం కదా, అలాంటిది బాగా పండిపోయి పడిపోయే దాకా కూడా చెట్టు మొత్తం అంతటిని కూడా ఉంచుతుంది అనమాట. మీరు చూస్తే నేను పెద్ద పెద్ద పళ్ళు వచ్చాయండి మామిడి పళ్ళు అని చెప్పి ఆ కొమ్మలు విరిగిపోవడం చూసాను, కానీ పనస చెట్టు అట్లా విరగ. అంటే ఏంటి, డివినిటీ అనేది ఉంటుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. అంటే అంత చిన్న దగ్గర నుంచి అంత పెద్దగా అయ్యేదాకా కూడా ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందో ఆ భగవంతుడి అనుగ్రహం ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి పనస చెట్టుకు గనక అమావాస్య నాడు దండం పెడితే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వం అసలు పనస చెట్టు ఉండేది ఇంట్లో పెరటి వెనకాల, ఖచ్చితంగా పనస చెట్టుని అట్టు పెట్టేవాళ్ళు అనమాట, పెంచేవాళ్ళు. మనకి ఇప్పుడు అంత ప్లేస్ లేదు, స్పేస్ లేదు, ఉన్నా కూడా ఓపిక లేదు. ఉన్నా కూడా నేను చాలా మందిని చెట్లు మొక్కలు అన్ని వచ్చేస్తాయని చెప్పి సదును చేసుకొని సిమెంటింగ్ చేసే వాళ్ళని బోల్డ్ మందిని నేను చూసాను. కాబట్టి అలాంటి మనకి లేదు అంత. ఇప్పుడు మనీ పవర్ ఉన్నా కూడా మ్యాన్ పవర్ లేదు. డబ్బులు ఉన్నాయిరా బాబు పని చేయండి అంటే ఎవరు దొరకట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటాం కదా మనము. కాబట్టి అలా దండం పెట్టుకోండి. లేదండి పనస చెట్టు మాకు ఎక్కడ కనిపించలేదండి అంటే గనక కనీసం మీ మొబైల్లో చూసాను దండం పెట్టుకోండి. ఎక్కడ చూసినట్టే కదా, అనా కదా? అవునా? కాబట్టి దండం పెట్టుకోండి, పితృదోషాలు అన్ని కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా తెలియజేశారు అక్క. ఏ రోజులు ఏ ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి అనేది డెఫినెట్ గా తెలియజేశారు. నంబర్స్ పరంగా చూసుకుంటే ఏదైనా ఖచ్చితంగా ఈ డేట్ ని వదలకండి అనేది ఏదైనా డేట్ చెప్తారా? నేనైతే 5 అస్సలు వదలొద్దని చెప్తాను, 9 అసలు వదలొద్దని చెప్తాను. ఏ డేట్ చూసినా కూడా 11 అసలు వద్దని చెప్తాను. అలాగే ఏకాదశి నాడు, మీరు ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయమన్నారు?
ఏకాదశి రోజు ఏ పని అయితే చేస్తావో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటావుట. మారుగోరుతూ ఆ, ఉంటుందా? ఆ, అందుకని ఇల్లు ఖాళీ చేయడాలు అవి ఏకాదశి లాంటి చేయకూడదు. కొనుక్కోవడం చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆహా. అంటే ఏ పనినైతే నువ్వు మరల చెయ్యాలనుకుంటావో అది చెయ్యాలి ఏకాదశి నాడు. అందుకనే ఉపవాసం ఉండమని చెప్తారు అనమాట. కాబట్టి ఏకాదశి నాడు అలాగే మీరు ఏదన్నా ఇవ్వాలి, డొనేట్ చేయాలి ఏదన్నా అనుకుంటే గనక ద్వాదశి నాడు. ద్వాదశి నాడు నువ్వు ఏదైనా డొనేట్ చేస్తే గనక సాక్షాత్తు విష్ణుమూర్తే తీసుకుంటాడు అనేది బా. ప్రతీతి అనమాట. కాబట్టి నువ్వు ఏకాదశి నాడు ఉపవాసం ఉండకపో తర్వాత విషయం, కానీ ద్వాదశి నాడు మాత్రం డొనేట్ చేయి. Beautiful. చాలా మంచిది. చతుర్దశి శివుడిని మర్చిపోవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ. మాస శివరాత్రి అని వస్తుంది మీకు, మీరు ఏం చేయలేదు, మనసు లేదు పెట్టడానికి, మీకు అసలు ఓపిక లేదు. మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలు పుడతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ 2 షష్ఠులు ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండి స్వామికి నిష్టగా చేయండి. ఖచ్చితంగా అందులో ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు తలంటు పోసుకోవాలి, ఎందుకు చిమ్మిలు పెట్టాలి, ఎందుకు పాలు పోయాలి అని అంటే ఆయనకి డిసిప్లిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చాలా క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఓకే, కాబట్టి అందుకే మీరు చూస్తే తల్లిదండ్రుల చుట్టూ వినాయకుడు తిరుగుతాడు, కానీ లేదు నేను ప్రతి నది దగ్గరికి వెళ్ళాలి అని వెళ్ళొస్తాడు. చూసావా? ఖచ్చితంగా. అంటే ఏంటంటే ఆ డిసిప్లిన్ అనేది ఇష్టం ఆయన. వినాయకుడు స్మార్ట్. క్రమశిక్షణ అనేది కావాలి. కాబట్టి చేస్తే ఎటువంటి పరిస్థితులను దోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయి అన్నమాట. అలాగే మాస శివరాత్రి అని ఇవన్నీ ఏం చేయలేదు, మేము ఏం చేయలేకపోతున్నాం, మా మనసు చాలా అనీజీగా ఉంది, మాకు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు అంటే గనక మాస శివరాత్రి నాడు శివుడి గుడికి వెళ్ళి అభిషేకం ఇంత నీళ్లు పోసి ఆయనకి, స్వామి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అవన్నీ ఇవ్వు అని చెప్తే ఐశ్వర్యంతో సహా మానసిక ప్రశాంతతో అన్ని ప్రతిదీ ఆయన దగ్గరే ఉంటాయి అన్నమాట. అవన్నీ ఉండి కప్పుని షీల్డ్ లాగా కూర్చుంటాడు ఆయన. చెప్పండి ఎవరికి ఏం కావాలో అని చెప్పి. వాట్ టు డు, వాట్ నాట్ టు డు. గురువారాలు తప్పకుండా గురువుకి దండం పెట్టుకోవడం. అలా ఒక్కొక్కటి అంటే ఎంతో మందికి నన్ను ఒకళ్ళు ఒక మాట అడిగారు, నాకు ఎప్పుడు ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటాను, అంటే మీరు ఇంతమంది దేవుళ్ళకి చెప్తారు అన్ని మీకే అవుతాయా? 2 మాటలు అందరి దేవుళ్ళ గురించి చెప్తారు, అందరినీ పూజించమంటారు, ఒక దానికి స్టిక్ అవ్వరా అని ఒకటి. రెండోదేమో మీకే అవుతాయా అన్ని అంటే మిరకిల్స్ కానివ్వండి లేకపోతే గనక అనుభవాలే కానివ్వండి అని అంటే, మరి నా జీవితం అట్లా ఉంది, నేను ఏం చేయలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఊహ ఎక్కువ, ప్రతిదీ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఏముంటుందా అనాలిసిస్ చేయడం ఎక్కువ, కాబట్టి అలా అయి ఉండొచ్చు. భగవంతుడి విషయంలో మాత్రము ఇది చేస్తే చాలా బాగుంటుంది, ఇలా అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అలా చేస్తూ ఉంటే నేను ఎప్పుడూ కూడా, నేను ఇవాళ ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాను అంటే 100 రూపాయలు రిటర్న్ రావడం నేను చూసాను. అది లేనప్పుడు చూసాను, ఇప్పుడు ఉన్నప్పుడు చూసాను. లేని రోజున 10 రూపాయలు ఖర్చు పెట్టానేమో, ఇప్పుడు ఉన్న రోజున ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుండొచ్చు, కానీ నేను ఏదైతే ప్రేమగా చేస్తానో అది రిటర్న్ గా నా దగ్గరికి రావడం, అలాగే ఆయన ఖచ్చితంగా ఆయన రిసీవ్ చేసుకున్నాడు అనేది మనస్ఫూర్తిగా కనపడడం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. తప్పకుండా దండం పెట్టుకొని చేయండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ పనులు అవుతాయి. బ్యూటిఫుల్ అక్క. మాటల్లో అనుకున్నాను జస్ట్ ఈ వీడియో చేయాలి అని రాసుకోవడం జరిగింది. ఎంత హత్తుకునేలాగా ఉంది వీడియో. డెఫినెట్లీ నాకైతే చాలా చాలా నచ్చింది. మరి మీకేమనిపించింది, ఎలా చెప్పారు స్రవంతి గారు? మరి కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, ఆనందపడతాం కదా. ఎందుకంటే మేడం అన్ని కమెంట్స్ చదువుతారు, నాకు చెప్తుంటారు ఇది కామెంట్ చూసావా అని. అన్ని అప్డేట్ చేస్తారు. ఏ పూజ అయినా కూడా వినాయకుడితో మొదలయ్యి ఆంజనేయ స్వామితో ఎండ్ అవుతుందట. కాబట్టి ప్రతి రోజు ఆంజనేయ స్వామిని తలుచుకోండి. శ్రీరామ సీతాపాద సేవా ధురంధరుడు లాస్ట్ నామం స్వామి. ఈ మొత్తం అన్నిటికీ కూడా సహస్రనామాల్లో అన్ని వస్తూ ఉంటాయి, లాస్ట్ కి వస్తుంది అనమాట శ్రీరామ సీతాపాద సేవా ధురంధరుడు. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. చాలా చాలా నచ్చింది నాకైతే. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.